నిన్ను నమ్మి నేను ప్లాన్ చేశాను. చివరికి ఆ మందరానికి దొరికిపోయాం. దానికి అంతో ఇంతో నీ మీద ప్రేముంది కాబట్టే నువ్వు బతికిపోయావు. లేకుంటేనా? ఏంట్రా? అన్నా, మీకో విషయం చెప్పాలి. మీరు కూడా ఇప్పుడే చెప్పాలా? చెప్పి సావండి. ఆ విరూపాక్షమ్మ తప్పించుకుంది. ఏమైంది దీపక్ విరూపాక్షకి? అత్తయ్య తప్పించుకున్నారంట. ఇక్కడ వీళ్ళు తప్పించుకుని అక్కడ అది తప్పించుకుని మనల్నిద్దరిని పిచ్చోళ్ళం చేశారు. రై, ఒక ఆడది తప్పించుకొని పారిపోతుంటే మీరేం చేస్తున్నారా? జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదరా. ఆ విరూపాక్షమ్మని ఎలాగైనా పట్టుకుంటామన్నా. ఇప్పుడు విరూపాక్షి గనక ఇక్కడికొచ్చింది అంటే ఇంకా అంతే సంగతులు. రాయ్, ముందు మన వాళ్ళని ఇక్కడికి పంపించు. రాని మమ్మీ, ఇక్కడికొస్తే నేను చూసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ. అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా పెద్దయ్య గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు నాకు చాలా స్పెషల్. ఈ బర్త్డే నేను ఎప్పటికీ మర్చిపోలేను. అమ్మాయి గారు, మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అమ్మాయి గారు. నా బర్త్డే అన్న సంగతి నేనే మర్చిపోయాను. అలాంటిది మీరు గుర్తు పెట్టుకుని అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి కేక్ కట్ చేయించి నన్ను మా ఫ్యామిలీని సర్ప్రైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయి గారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను, ఈ జన్మలో మీలాంటి మనుషులు నాకు దొరికారు. రాజు, ఈ మాటలు చెప్పాల్సింది నువ్వు కాదురా, మేము. నేనొక్కడనే కాదు, ఈ ఫ్యామిలీ మొత్తం నీకు రుణపడి ఉంటుంది. ఈ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఏదోలా సహాయపడ్డావు. నేను ప్రాబ్లంలో ఇరుక్కున్నా, రూప ప్రాబ్లంలో ఇరుక్కున్నా ప్రాణాలకి తెగించి సాల్వ్ చేస్తావు. దీపక్ విషయంలో వాడిని ఒక రైట్ వేలో ఉంచడానికి చాలా ట్రై చేస్తావు. అక్కని కూడా సేవ్ చేశావు. ఇంతమందికి ఇన్ని చేసిన నీకు మేమేం చేయలేకపోతున్నామనే బాధ అలాగే ఉండిపోయింది. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలనైనా నీతో పంచే అవకాశం రావడం మా అదృష్టంగా ఫీల్ అవుతున్నావు. రాజు, నిన్నెప్పుడూ ఒక పిఏగా చూడలేదు. నువ్వు కూడా మా ఇంట్లో మంచిగానే చూశాను. చూడడం కాదు, అసలు ఇంట్లో మనిషివే నువ్వు. అప్పలనాయుడు, ముత్యాలు, మీకు కూడా మా ఫ్యామిలీ ఎప్పటికీ రుణపడి ఉంటుంది. అయ్యో, వీడిని మా కోసమే కన్నట్టు వీడి జీవితాన్ని మాకు అంకితం చేశారు. మీకెన్ని బాధలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా వీడిని మాత్రం మా దగ్గర నుంచి దూరం చేయలేదు. మీ మంచితనానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. తామర మంచితనంతో పోలిస్తే మాదేటున్నదయ్యా. దేవుడికి సేవ చేసే క్రమంలో దేవుడి పాదాల దగ్గర పుష్పాలు పెడతాం. ఎందుకంటే ఆ పుష్పాలకి దేవుడి పాదాల దగ్గరుంటేనే అందం. అలాగే మహారాజు కూడా దేవుళ్ళలాంటి మీ సెంతనుంటేనే ఆడికి కూసింత గౌరవం అయ్యా.
రాజు, నీకు ఈ బర్త్డే గిఫ్ట్గా నీ గౌరవం పెరగడానికి నాకింకా ఏమన్నా చేయాలనుంది రాజు. నీకేమన్నా కావాలంటే అడుగు. చెప్పన్నయ్య, రూప కావాలని చెప్పు. అమ్మాయి గారి ప్రేమ గురించి చెప్పడానికి ఇది సరైన సమయం కాదని ఊరుకున్నాడా? ఒరే అయ్యా, అయ్యగోరే అడగమన్నారు కదరా, ఇంకా చూస్తావేట్రా? అడుగు. నువ్వు ఏం అడిగినా నేను కాదన్న రాజు. ఏం కావాలో చెప్పు. కొంపదీసి రూపను అడుగుతాడా ఏంటి? రూపను ప్రేమించిన విషయం చెప్పేస్తాడా ఏంటి? అన్నయ్య అడగమని చెప్తున్నాడు కదా రాజు, అడుగు రాజు. అడుగు రాజు. ఏమడగాలని ఆలోచిస్తున్నావు రాజు? చెప్పు. చెప్పు రాజు, నీకేం కావాలి? పెద్దయ్య, అది కొంపదీసి రూపరాజు ప్రేమించుకున్న విషయం ఇప్పుడు చెప్పేస్తాడా మమ్మీ? అమ్మాయి గారు, నేను నిన్న రాజు కళ్ళ ముందుంటే కనీసం పెద్ద ఇచ్చిన మాట గుర్తొచ్చి మా లగ్గం చేయమని అడగొచ్చు. అదే ఏంటి రాజు? పెద్దయ్య, రాజుకి ఏం అడగాలని లేదేమో పెద్దయ్య. సర్లే రాజు, నీకు అవకాశం ఇచ్చినా నువ్వేం అడగవని నాకు తెలుసు. కానీ అడిగితేనే ఇవ్వాలని ఏం లేదు కదా. నా కోసం, నా ఫ్యామిలీ కోసం ఇంత చేస్తున్న నీకు ఏమీ ఇవ్వకుండా నేను ఉండలేనురా. మీ ఫ్యామిలీ కూడా బాగుండాలి. నువ్వు కూడా సమాజంలో గౌరవంగా బ్రతకాలి. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. కొంపదీసి ఆస్తిలో వాటా ఇస్తారా ఏంటి మమ్మీ? వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లో మన పార్టీ తరపు నుంచి రాజుని కార్పొరేట్ అభ్యర్థిగా నిలబెడుతున్నాను. కార్పొరేట్ రాజుకి జై! కార్పొరేట్ రాజుకి జై! కార్పొరేట్ రాజుకి జై! పెద్దయ్య, నాకు ఇవన్నీ వద్దు పెద్దయ్య. ఏం మాట్లాడుతున్నాడు మమ్మీ? నేను చూసుకుంటా, మాట్లాడుకో. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు రాజు. ఛా! ఆల్రెడీ నేను హైకమాండ్తో మాట్లాడేశాను. మామయ్య ఏంటి మమ్మీ ఇలా చేస్తున్నాడు? ఆ రాజుగారిని కార్పొరేటర్ చేయటం ఏంటి మమ్మీ? ముందు ఆ విరూపాక్ష సంగతి చూద్దాం, ఆ తర్వాత ఈ కార్పొరేటర్ గురించి ఆలోచిద్దాం. రాజు, ఇదే నీకిస్తున్న బర్త్డే గిఫ్ట్ రా. ఆల్ ది బెస్ట్. పెద్దయ్య, గుడి వరకు వచ్చిన పుష్పానికి దేవుడి నెత్తిపైనున్న గౌరవమే, దేవుడి పాదాల దగ్గర ఉన్న గౌరవమే. నేను అంతే పెద్దయ్య. మీ పాదాల దగ్గర దక్కే గౌరవం నాకు చాలు. వీడొక పిచ్చాడు, ఆయన ఒక పిచ్చాడు. నీ పాదసేవ చాలు అని మొక్కుకున్నోడికి పట్టాభిషేకం కట్టాలని చూస్తాడు. పట్టాభిషేకం ఆశించే నన్ను మాత్రం పాతాళానికి తొక్కేస్తాడు. పెద్దయ్య, నేనెప్పటికీ మీ సేవకుడుగానే ఉంటాను. ఈ కార్పొరేటర్ పదవి నాకొద్దు పెద్దయ్య.
నేను కార్పొరేటర్ని అయితే మీకు దూరంగా ఉండాలి. అలా నేను ఉండలేను పెద్దయ్య. పెద్దయ్య, నన్ను దూరంగా ఉంచడానికి ప్రయత్నించకండి పెద్దయ్య. సరే రాజు, నేనివ్వాలనుకుంటుంది నువ్వు వద్దంటున్నా. పోనీ నీకేం కావాలో కోరుకో, అదే ఇస్తాను. పెద్దయ్య, నేనేమడిగినా ఇస్తారా? అందరి ముందు మాటిస్తున్నాను రాజు, నువ్వు ఏమడిగినా ఇస్తాను. అడుగు, మాట తప్పను. రాజు, మన ప్రేమ గురించి నాన్నతో చెప్పావంటే నా మీదొట్టే. అమ్మాయి గారు ఏ మాట చెప్పకుండా నేను అడగడం కరెక్ట్ కాదు. నేను అమ్మాయి గారు కావాలని అడగడం వల్ల అమ్మాయి గారు ఇబ్బంది పడితే నా ప్రేమకే అర్థం ఉండదు. పెద్దయ్య గారు మాట ఇచ్చారు కాబట్టి ఇంకెప్పుడైనా అడగచ్చు. ముందు అమ్మాయి గారి నిర్ణయం తెలుసుకోవాలి. సరే పెద్దయ్య, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. అవసరం వచ్చినప్పుడు నేనే తప్పకుండా అడుగుతాను. సరే రాజు, నీ కోసం, నీ కుటుంబం కోసం ఏం చేసినా నా రుణం తీరదు. నేనిప్పుడు మాటిస్తున్నాను, నువ్వు ఎప్పుడైనా సరే ఏదైనా అడుగు, నేను ఆ మాట తప్పను. నీ కోరిక తీరుస్తాను. థ్యాంక్స్ రాజు. దీపక్, విరూపాక్షి, లాగే మమ్మీ. మిమ్మల్ని క్షమించను. సూర్యకి నిజం చెప్పి మీ అంత తేలుస్తాను. ఏంటే నిజం చెప్పేది? దున్నపోతుల్లా ఉన్నారు. ఒక ఆడదాన్ని ఆపలేకపోయారు. జాగ్రత్తగా చూసుకోండి. తీసుకెళ్ళండి. వెళ్ళండి. ఒక సమస్య తీరిపోయింది. ఆ విరూపాక్షి మీ మామయ్య కంటపడి నిజం చెప్పుంటే మన బతుకులు రోడ్డు మీద పడేవి. సమయానికి చూశాం కాబట్టి బతికిపోయాం. మమ్మీ, లోపల సిచ్యువేషన్ ఏమైందో రా వెళ్ళి చూద్దాం. ఇక వెళ్ళొస్తామయ్యా. సరే అప్పలనాయుడు. అయ్యగారు, మా రాజు పుట్టినరోజు ఇంత గొప్పగా జరుగుద్దని కళ్ళు కూడా అనుకోలేదండి. సరేనమ్మా. పెద్దయ్య, మరి రాజుని దొరకపోవచ్చా? తప్పకుండా, మీ రాజునే కదా, తీసుకువెళ్ళా. రా రాజు. అమ్మ వరాలు, అన్నయ్య ఇంకా రానేదేటి? ఇందాకే వచ్చేసాడు నాన్న. నేనే ఫ్రూట్స్ కావాలని పంపించాను. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మన రాజు చాలా అదృష్టవంతుడు.
పెద్దయ్య గోరింట్లో పెద్దయ్య గోరి చేతుల మీదుగా పుట్టినరోజు జరుపుకున్నాడు. పుట్టినరోజు జరిపించడమే కాదత్తయ్య, కార్పొరేటర్గా కూడా అవకాశం ఇచ్చిర్రు. తమ్ముడు కార్పొరేటర్ అయితే మన కష్టాలన్నీ తీరిపోతాయి. అవును ధనాలు, నీ కాపురం కూడా చక్కబడుతుంది. మనకి కొంచెం గౌరవంగా ఉంటుంది. అదంతా పెద్దయ్య గారి అభిమానం ముచ్చలు. లేదంటే ఆ ఇంట్లో అంతమందిని పెట్టుకుని మన రాజుకి అవకాశం ఇవ్వడం ఏంటి? అదిగో బావ వచ్చిండు. బావా కంగ్రాచులేషన్స్. దేనికి బావా? నువ్వు ఇక మీదట ఈ దినం అందరి చూపు నీ మీదే ఉండుంటుంది. ముఖ్యంగా నా దిష్టి తగిలింటుంది. అత్త, ముందుకు రాజుకు దిష్టిది అత్త. నాకైతే చాలా సంతోషంగా ఉంది రాజు. నువ్వు కార్పొరేటర్ అయితే ముందు మన బస్తీనే బాగుపడుతుంది. రేణుకా, కార్పొరేటర్ అవడం నాకేమాత్రం ఇష్టం లేదు. అక్క, రాజు, ఇవి తీసుకో. ఆయనకి ఇష్టం లేదని చెప్తున్నాడు కదా రేణుక, వదిలే. అది కాదు మామా. రాజు, అమ్మ రేణుక, నువ్వు ఇట్టారా, నీకు విషయం చెప్తా. ఇట్టారా, రామ్మా అది కాదత్తా. చెప్తాను. రా. రాజు, నా మాట రాజు, నీకు విషయం చెప్తానుగా. ఏంటత్తా చెప్పేది? చూడు రేణుక, నువ్వు నా కోడలుగా రావాలని నా కోరిక. ఎందుకంటే నా కొడుకు నా తర్వాత అంతగా ప్రేమించేది నువ్వే, ఆనంత బాగా చూసుకునేది నువ్వే. కానీ కానీ ఏంటత్తా? రాజుకి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు రేణుక. గదేందత్తా, సావు కబురు సల్లగా చెప్తున్నట్టు అంత సులువుగా చెప్పేస్తున్నావు? అందరి ముందు పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోండు. పెద్దయ్య గారి ముందే కదా నిశ్చితార్థం పెట్టుకున్నాం. రూప పెళ్ళయ్యేంత వరకు ఆగమన్నాడు కదా. గా మాటలన్నీ నమ్మే కదత్తా నేను ఎదురు చూస్తున్నాను. అందరికీ చెప్పుకున్నాక ఇప్పుడు నేను తలెత్తుకుని ఎట్లా తిరగాలి? అసలు రాజుకి ఎందుకు ఇష్టం లేదంట? రాజు 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 ఇంకెవరినో ఇష్టపడుతున్నాడంటమ్మా. అత్త, గా మాట చెప్పనీకి రాజుకి బుద్ధి లేదనుకుందాం. నువ్వెలా చెప్తున్నావు అత్త? నా పరువేం కావాలి ఇప్పుడు? నేను ప్రాణాలతో ఎట్లుండాలి? జర సోన్ చేయించత్తా. అమ్మ రేణుక, ఇదంతా నీ మంచికే అనుకోమ్మా. ఆడికి ఇంకొకళ్ళంటే ఇష్టం ఉందని పెళ్లికి ముందే తెలిసింది. పెళ్ళయ్యాక తెలుసుంటే ఇద్దరి జీవితాలు నాశనం అయిపోయి ఉండేవి. నీకు ఇంకా మంచి సంబంధం వస్తుందమ్మా. నేను నీకు చెప్పకపోతే నువ్వు ఆశలు పెట్టుకుని తర్వాత బాధపడతావని చెప్పాను. అంతే తప్ప నిన్నిప్పుడు బాధ పెట్టాలని కాదమ్మా. అత్త, ఇదే నీ బిడ్డకు జరిగితే గిట్లనే చెప్తావా నువ్వు? తల పగిలిపోతుంది అత్త. అమ్మా, జరిగిందంతా మన మంచికే అనుకో రేణుక. నా బాధ మీరు చెప్పేటంత ఈజీగా మర్చిపోయేది కాదత్తా. నా ప్రేమ ప్రాణం పోయినా చెరిగిపోయేది కాదు. రాజు నాకు కావాలి, నాకే కావాలి. రాజు నాకు కావాలి కావాలి కావాలి. బావగారు, బాయ్ పెద్దనాన్న. బాయ్ అమ్మ పింకీ. బాయ్ అమ్మా. బాయ్ అన్నయ్య, పింకీని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను. రా పింకీ. మమ్మీ, మావయ్యకి ఇంట్లో ఉన్న మేనల్లుడు కనిపించలేదా? ఆ కార్పొరేటర్ ఎన్నికల్లో ఆ రాజుగాడిని తప్పించి నన్ను పోటీకి నిలబెట్టొచ్చు కదా. నీకేమైనా మతి పోయిందా దీపక్?
నిన్ను ఏ ఎమ్మెల్యేగానో మినిస్టర్గానో చూడాలనుకుంటుంటే నువ్వేంటి ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్ అవ్వాలనుకుంటున్నావు? అయ్యో మమ్మీ, నేను కార్పొరేటర్ అవ్వాలనుకున్నది నా రాజకీయ భవిష్యత్తు గురించి కాదు, నా భవిష్యత్తు గురించి. నీ భవిష్యత్తు గురించా? అవును మమ్మీ, నేను ఫారెన్ వెళ్లకుండా ఉండాలంటే ఆ రాజుగాడికి దక్కాల్సిన పదవి నాకు దక్కాలి. ఆ కారణంతో నేను ఇక్కడే ఉంటాను కదా. అర్థమైంది దీపక్, కానీ మీ మావయ్య మాట ఇచ్చేశాడు కదా, అది వెనక్కి తీసుకోడు. ఒకవేళ ఆ రాజు వద్దని తిరస్కరిస్తే తప్ప మీ మావయ్య ఆలోచించడు. అయితే ఆ రాజుగాడే తప్పుకోవాలి, లేదంటే మనమే ఆ రాజుగాడిని తప్పించాలి. చెప్తా.